హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజైతే నేను రంజాన్ స్పెషల్ హలీం అయితే చేస్తున్నానండి. మనకు రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మనకు హలీం ఇంట్లోనే చేసుకుంటే అది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో హెల్దీ అండ్ టేస్టీ హలీం ఎలా చేయాలో నేను చెప్తాను. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 1/2 కిలో బోన్లెస్ చికెన్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో సరిపడంత సాల్ట్, అలాగే 2 చెంచాల కారం అయితే నేను వేసేసినాను. అట్లాగే 1 చెంచా ధనియాల పౌడరు. ఇప్పుడు ఇందులో ఒక 10 నుండి 12 పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసేసిన చూడండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసిన తర్వాత గరం మసాలా అయితే 1 చెంచా వేస్తున్నాను నేను. మంచి స్పైసీ టేస్టీ హలీం అయితే ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్, కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి, ఓపిక ఎక్కువ ఉండాలన్నమాట హలీం చేయడానికి. సో ఇప్పుడు 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసినాను. తర్వాత బ్రౌన్ ఆనియన్ అయితే ఇందులో యాడ్ చేసినాను. మనము బ్రౌన్ ఆనియన్ వేయించుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదా, అందులో నుంచి ఇందులో కొంచెం వేసేసుకోండి. అంటే మీకు సరిపడంత ఆయిల్ అనమాట వేసేసుకోండి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత 1 చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా నేను ఇందులో వేస్తానండి. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత మనకు సరిపడని నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. మనకి చికెన్ మంచి ఉడకాలి కదా, చికెన్ మొత్తం స్మాష్ అవ్వాలి. సో మనము ఉడకబెట్టాలి. పసుపు అయితే నేను చెప్పాను కదా ఇందాక. సో ఫైనల్ లాస్ట్లో వేస్తున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక చికెన్ కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఒక 5 to 6 విజిల్స్ అయితే పెట్టుకోండి, ఓకేనా. ఈ లోపు మనమైతే గరం మసాలాలు తీసుకుందాము. సో హలీంలోకి మనకు కావాల్సిన పప్పు దినుసులు, మసాలాలు మనం తయారు చేసుకుందాము. 2 చెంచాలు శనగపప్పు తీసుకోండి. అట్లాగే 2 చెంచాలు ఎర్రపప్పు, తెలుసు కదా అందరికీ, ఎర్రపప్పు అయితే 2 చెంచాలు తీసుకోండి. చూడండి, నేను 1/4 కిలో చికెన్కు ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. అంటే 1/4 కిలో చికెన్కి 1/4 కిలో క్వాంటిటీ ఇవి ఉండాలన్నమాట. సో 1 చెంచా మినపప్పు, అట్లాగే ఇంకొక చెంచా పెసర్లు అన్నమాట. సో ఇవి తీసుకున్నాను. తర్వాత ఓట్స్ 1 కప్పు తీసుకున్నాను. ఓట్స్ కూడా 1 కప్పు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 10 నుండి 12 బాదంలు యాడ్ చేసుకోండి. కొద్దిగా గరం మసాలా, చెక్క, లవంగాలు, ఇలాచీలు అట్లాగే వేసుకోండి. తర్వాత తోక మిరియాలు అనమాట, ఇవి అయితే కంపల్సరీ అనమాట. తర్వాత నార్మల్ మిరియాలు కొన్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి, రవ్వ అనమాట, ఇది ఏంటంటే గోధుమ రవ్వ అయితే యాడ్ చేసుకోండి 1 కప్పు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా సన్నగా మిక్సీ పట్టుకోండి. మనకు 1/4 కిలో చికెన్కి 1/4 కిలో క్వాంటిటీ వచ్చేస్తుంది అనమాట ఇది. సో ఇవి మిక్సీ పట్టిన తర్వాత చూడండి, చికెన్ అయితే మనకు ఉడికిపోయింది. ఇందులో మనకు చికెన్ ఉడికిన తర్వాత సూప్ ఉంటుంది కదా, అది ఒక 4 చెంచాలు పక్కకు తీసుకోండి. ఎందుకంటే హలీం రెడీ అయినాక లాస్ట్లో వేసుకొని కొద్దిగా సూప్ పైన వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే చికెన్ స్మాష్ చేస్తున్నాను నేను. చూడండి, నేనైతే పప్పు గుత్తి వాడిన అనమాట. సో ఇదే బెటర్, మనకు బలం అంతా ఉపయోగించవచ్చు. సో చికెన్ అయితే స్మాష్ చేసినాను, మ్యాక్సిమం అయినంత వరకు అయితే స్మాష్ చేసిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా, అదైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఎట్లా కలపాలంటే ఇక మనం కలిపేదాన్ని బట్టే హలీం టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో బలం అంతా ఉపయోగించాలి. ఇది మనం రుబ్బేదాన్ని బట్టే మనకు హలీం టేస్ట్ అనేది వస్తుంది. సో చెప్పాను కదా, హలీం చేసుకోవడానికి కొంచెం ఓపిక అనేది ఉండాలని. సో చూడండి, నేనైతే మ్యాక్సిమం స్మాష్ చేస్తున్నాను. ఇట్లా బాగా స్మాష్ అంటే ఇట్లా చిక్కగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని అయితే పొయ్యి మీద పెట్టినాను. చిన్న మంట పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఇట్లా చేస్తూనే ఉండాలి. ఎవ్రీ ఒక 2-3 సెకండ్స్కు ఒకసారి ఇట్లా చేస్తూనే ఉండాలి. అంటే 5 మినిట్స్లో ఒక 2 టైమ్స్ ఇట్లా చేస్తూనే ఉండాలి. అంటే దానికి గ్యాప్ ఇవ్వద్దన్నమాట. ఎంత స్మాష్ చేస్తే అంత బాగుంటుంది. సో ఫైనల్గా మనకు కొంచెం గట్టిగా అయినాక అందులో మనకు ఫ్రైడ్ ఆనియన్ ఉంటుంది కదా, ఆయిల్, అది వేసేసుకోండి ఒక 2 చెంచాలు. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. నెయ్యి కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో బాగుంటుంది అనమాట నెయ్యి యాడ్ చేసుకుంటే. మనకైతే చూడండి, నెయ్యి యాడ్ చేస్తున్నాను. మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవన్నీ యాడ్ చేసుకుంటే. చెప్పాను కదా ఇందాక, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ వేసిన తర్వాత కూడా మళ్ళీ కలపండి. మంట మాత్రం చిన్నగానే ఉండాలన్నమాట, పెద్ద మంట పెట్టొద్దు. సో మనకు హలీం మ్యాక్సిమం చికెన్ ఉడికేంత వరకే పెద్ద మంట పెట్టుకోవాలి. తర్వాత చేసే ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే పెట్టుకోవాలి. చూడండి, మొత్తం స్మాష్ అయ్యేంత వరకు అయితే నేను కలుపుతూనే ఉన్నాను.
ఇగో మనకైతే ఇట్లా వచ్చేసింది అనమాట, చూడండి చిక్కగా వచ్చేసింది. ఫైనల్గా హలీం అయితే ఒక స్టేజ్కి వచ్చేసింది చూడండి. ఇంకా దీన్ని మనము మంచిగా కలుపుకొని సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. తర్వాత నేను ఫైనల్గా కూడా నెయ్యి యాడ్ చేస్తున్నాను. మనకు నెయ్యి అనేది కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట నెయ్యి యాడ్ చేసుకుంటుంటే. ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను కలిపినాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మనకైతే ఫైనల్గా హలీం అయితే రెడీ అయిపోయిందనమాట. రెస్టారెంట్ స్టైల్లో ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో బయట కొన్ని హలీంలో మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చు హ్యాపీగా. సో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసినాను. నెయ్యి, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫైనల్గా వేసేసి నేను ఒకసారి కలిపేసినాను. సో ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఒక ప్లేట్లోకి. హలీం అయితే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ చెయ్యండి, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో మనం ఇంట్లో చేసుకుంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. నేనైతే ఫస్ట్ టైమే చేసినాను, నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. అయితే నేను అసలు ఇప్పటివరకు అయితే హలీం తినలేదు బయట. బట్ నేను ఇంట్లో చేస్తే చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్, ఒకసారి తిందాము అన్నట్టుగా నేను ట్రై చేసినాను. సో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతూ చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని ట్రై చేయండి. సో సర్వ్ చేసుకున్నాను. ఇందాక మనము చికెన్ గ్రేవీ తీసుకున్నాం కదా, చికెన్ ఉడికినాక వాటర్ తీసుకున్నాం కదా, అవైతే కొన్ని యాడ్ చేసుకోండి. తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక నిమ్మకాయ పక్కకు సర్వ్ చేసుకోండి. సో మనకు వేడి వేడిగా హలీం అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో హలీము. ఓకేనా, చూడండి చాలా టేస్టీ హలీం అయితే మనకు తయారైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.